మాతా శిశు సంక్షేమం దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. గర్భిణులు పూర్తి ఆరోగ్యంతో బిడ్డలకు జన్మనిస్తున్నారని జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో శిశు మరణాల రేటు తగ్గించడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి ఫలిస్తోంది. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం శిశు మరణాల రేటు తగ్గించడంలో విశేష పురోగతిని నమోదు చేసింది. 2011-13 మధ్యలో 1000 జననాలకు శిశు మరణాల రేటు 41.2%గా ఉంది. 2021-23 నాటికి అది 18%కి పడిపోయింది. అంటే దాదాపుగా 52% తగ్గుదల నమోదైంది. భారత జనగణన కమిషనర్ విడుదల చేసిన ఎస్ఆర్ఎస్ స్టాటిస్టికల్ రిపోర్ట్ 2023 నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ తగ్గుదల మహిళా శిశు ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి నిదర్శనం అని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ గణాంకాల ప్రకారం 2021-23 సంవత్సరానికి శిశు మరణాల రేటు 18%కి తగ్గింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 20%, పట్టణ ప్రాంతాల్లో 15%కి పడిపోయింది. మరోవైపు జాతీయ స్థాయిలో 2021-23 ఏడాదికి గాను మొత్తం ఐఎంఆర్ 26.3% నమోదైంది. జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఐఎంఆర్ 25% ఉంటే పట్టణ ప్రాంతాల్లో 18%కి తగ్గింది. దేశవ్యాప్తంగా 2011-13 సంవత్సరంలో 42.3%గా ఉన్న శిశు మరణాల రేటు 2021-23లో 26.3%కి తగ్గింది. అంటే 37.8% తగ్గుదల చోటు చేసుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 36.3%, పట్టణ ప్రాంతాల్లో 36% తగ్గుదల నమోదైంది.